జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయ్యి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి బంధువే కాదు, వైఎస్కి అంత స్థాయిలో ఫాలోయర్ కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం అయితే జరిగింది బాలినేని వైపు నుంచి. ఎస్పెషల్లీ మనం చూస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరపున బాలినేని. బట్ జనార్దన్ చేతిలోని ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఓడిపోయిన పార్టీలో అంతే కీలక నేతగా కూడా ఆయన కొనసాగుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అప్పట్లో ఇష్యూస్ ఏం లేవు కాబట్టి ప్రయారిటీని ఇస్తూ వచ్చారు, ఎందుకు పార్టీ అధికారంలో లేదు కాబట్టి. వేరేజ్ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా రాజకీయాల్ని తన చేతిలోకి తీసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 14 ఎన్నికల్లో బాలినేని ఓడిపోయినా సుబ్బారెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. వైవి సుబ్బారెడ్డితో అప్పటి నుంచి ఆయనకు ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. ఎందుకంటే వైఎస్తో సుబ్బారెడ్డితో కంపేర్ చేస్తే బాలినేని చాలా క్లోజ్, ఎందుకంటే అప్పుడు డే 1 నుంచి ఆయనతో సెయిల్ అయ్యారు ఆయన. బట్ వైవి సుబ్బారెడ్డి జగన్తో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు. షర్మిల పాదయాత్రలో కీలకంగా పనిచేశారు కానీ బట్ రాజకీయాల్లో మాత్రం సుబ్బారెడ్డి కంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్, అది ఎవరు కాదనలేరు.